హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు గీతాస్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను పన్నీర్ బిర్యానీ చేస్తున్నాను. దానికి సంబంధించిన ఐటమ్స్ ఏంటనేది ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్, కరివేపాకు, లెమన్, చిన్నగా కట్ చేసుకున్న మిర్చి, టమాటో పేస్ట్, కస్తూరి మేతి, ఈ స్పెషల్ బిర్యానీ మసాలా పన్నీర్కి. ఈ బిర్యానీ మసాలా ఎలా చేస్తారంటే అందులో కొంచెం బగారా ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి మిక్సీ పట్టుకున్నదే ఇదండి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్న ఆయిల్, కారం, ఉప్పు అండి. ఇవి ఐటమ్స్ మనకి పన్నీర్ బిర్యానీ చేసుకోవడానికి. అలానే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు. ఇప్పుడు ఇందులోకి ఈ చిన్నగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలకి ఫ్రైడ్ ఆనియన్స్, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్నగా కట్ చేసుకున్న మిర్చి, కస్తూరి మేతి, పన్నీర్ బిర్యానీ మసాలా, ఒక నిమ్మ చెక్క, ఇలా ఒక నిమ్మ చెక్కను కూడా పిండుకోవాలండి. తగినంత కారం, నేనైతే 2 స్పూన్స్ వేస్తున్నాను. దీంట్లోకి తగినంత సాల్ట్, ఆయిల్. ఈ ఆయిల్ వచ్చేసి మనము ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న ఆయిలే అండి. ఇలా వేసుకోవాలి. ఇలా కొంచెం కర్డ్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. చేసుకొని ఒక 1 అవర్ పక్కకు పెడితే మనకి మంచి పన్నీర్ బిర్యానీ తయారవుతుందండి. ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పన్నీర్ చాలా సాఫ్ట్గా ఉంటుంది, డెలికేట్గా ఉంటుంది కాబట్టి మిక్స్ చేసుకునేది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇలా చేసిన మిశ్రమాన్ని ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచి మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ఒక 1 అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ని స్టవ్ పైన పెట్టుకోవాలి. అందులోకి 2 బగారాకులు, ఒక దాల్చిన చెక్క వేసి ఉడికివ్వాలి. ఇలా మరుగుతున్నప్పుడు ఒక నిమ్మ చెక్క పిండుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. స్టవ్ పెట్టుకొని ఇలా ఆయిల్ వేసుకొని ఇలా మ్యారినేట్ చేసిన మిశ్రమాన్ని ఇందులోకి డిప్ చేయాలి. ఇలా కుక్ చేసుకోవాలి పన్నీర్ని.
ఆ తర్వాత ఒక లిడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవాలి. చేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా కుక్ అయిన తర్వాత ఇప్పుడు కర్రీని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న ఇప్పుడు మనం ముందుగా 80% కుక్ చేసుకున్న బాస్మతి రైస్ని ఇందులో లేయర్స్ లాగా వేయాలి. ఇప్పుడు మనం తీసుకున్న పన్నీర్ ముక్కల్ని ఇలా వేయాలి లేయర్స్ లాగా. ఇప్పుడు ఇంకా కొంచెం బాస్మతి రైస్ని ఇలా వేయాలి. ఇప్పుడు ఇందులోకి మనం తీసుకొని పెట్టుకున్న గంజిని ఇలా వేసి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. నేను సాఫ్రాన్ వాడట్లేదు, ఎలాంటి ఫుడ్ కలర్ కూడా వాడట్లేదు కాబట్టి కొంచెం పసుపు నీళ్ళని ఇలా డిప్ చేసుకోవాలి, ఇలా వేసుకోవాలి. ఇందులోకి కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే దమ్ కోసం ఇలా టిష్యూస్ని బిర్యానీ పైన ప్లేస్ చేస్తున్నానండి. ఇలా టిష్యూస్ని ప్లేస్ చేసుకొని లిడ్ పెట్టేసుకోవాలి. దాని తర్వాత దీనిపైన వేడి కోసం ఇలా గిన్నెని పెట్టాను. ఇలా కుక్ అయిన బిర్యానీని టిష్యూస్ తీసుకొని పక్కన పెట్టుకొని సర్వ్ చేసుకోవాలి. ఎంతో రుచికరమైన పన్నీర్ బిర్యానీ రెడీ. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. ఎంతో యమ్మీ అయిన పన్నీర్ బిర్యానీ ప్రాసెస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.